హలో ఎవ్రీవన్, ఈరోజు మేము 6th డిఏవి యునైటెడ్ ఫెస్టివల్ భువనేశ్వర్లో జరుగుతుంది. ఈసారి ఇయర్లీ వన్స్ చేస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్. సో దాని గురించి జర్నీ స్టార్ట్ చేశాము. సౌత్ జోన్ తరపున మేము రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే సౌత్ జోన్ అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 స్టేట్స్ నుంచి. సో మేము ఒక 4 ఆర్టిస్టులము వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి 3 ఆర్టిస్టులం బయలుదేరాము విత్ మై లగేజ్ ఎవ్రీథింగ్. ఈ కంప్లీట్ ఆర్ట్ స్టఫ్ అంతా పిల్లలతోని చేపించి, కిడ్స్తోని చేపించింది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్, అంటే సౌత్ జోన్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా మేము ప్లాన్ చేశాము. సో మా జర్నీ స్టార్ట్ అయిపోయి, ఇది మాకు స్టే చేయడానికి ఇచ్చిన హోటలు. అంతా తీసుకొని వెన్యూకి బయలుదేరాము. సో ఒడిస్సా పీపుల్ చాలా బ్రహ్మాండంగా, నిజంగా చెప్పాలంటే వీ నీడ్ టు అప్రిషియేట్. వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు ట్రాన్స్పోర్ట్ అన్ని. ఇది మేము కంప్లీట్గా డిస్ప్లే చేయబోయే గ్రౌండ్ అన్నమాట. సో రైల్ స్టేడియం. ఇక్కడ స్టాల్స్ అనేవి ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేయడానికి స్టాల్స్ ఇచ్చారు. మా వర్క్ స్టార్ట్ చేశాము. సో చాలా వర్క్ ఉంటుంది, ఎందుకంటే డిస్ప్లే కావాలి అంటే కంప్లీట్గా సో బేస్ వర్క్ అంతా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో తీసుకొచ్చిన వర్క్స్ అన్ని ప్రాపర్గా అరేంజ్ చేయడం అనేది బిగ్గర్ టాస్క్. దీని గురించి చాలా ప్లానింగ్స్ చేశాము. ఎలా అరేంజ్ చేయాలి, ఏ వర్క్స్ ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది కంప్లీట్గా మొత్తం కంప్లీట్గా మా ఏఆర్ఓస్, ప్రిన్సిపల్స్ అందరూ సజెస్ట్ చేశారు. మేము కూడా మా ప్లానింగ్స్ చెప్పాం. దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఏఆర్ఓస్ శేషాద్రి సార్, ప్రసాద్ సార్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే డిస్ప్లే అనేది నీట్గా ఉంటేనే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. వర్క్స్ ఉన్నప్పటికీ వాటిని అరేంజ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఇది గ్రౌండ్, బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మాకు నెక్స్ట్ డేనే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రెయిన్ ఉన్నా కూడా మా వర్క్స్ ఏమీ ఆగలేదు. ఇక్కడ మాకు ఏంటి అంటే కంప్లీట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కంప్లీట్గా అరేంజ్ చేశారు. సో స్టాల్స్ అలా కంప్లీట్గా రెడ్ కార్పెట్స్ పర్ఫెక్ట్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. బట్ వెదర్ అనేది కంప్లీట్గా రెయిన్తోని సపోర్ట్ చేయకుండా ఉంది. ఎనీవే వర్క్స్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఓవరాల్గా డిస్ప్లే అయిపోయాక మా స్టాల్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. హంపి చారియట్ని థర్మోకోల్లో చేశారు. గ్రీటింగ్ కార్డ్స్, 8 కొప్పాక టాయ్స్, కోకోనట్ షెల్తో చేసిన డిఫరెంట్ థింగ్స్, పెబల్ ఆర్ట్స్, సో లీఫ్ ఆర్ట్, ల్యాండ్స్కేప్స్, పేపర్ క్రాఫ్ట్ వర్క్స్, సో జూట్ బ్యాగ్స్, చెరియాల్ పెయింటింగ్, కలంకారీ పెయింటింగ్, పేపర్ మాస్క్, ఇలా డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ని ప్రజెంట్ చేశాము. సో తెలంగాణ తరపున బతుకమ్మ, ఏపీ తరపున తిరుపతి వెంకటేశ్వర స్వామి, చూడండి స్కల్ప్చర్స్, జూట్ వర్క్స్, బ్యాంబూ వర్క్స్, కొండపల్లి బొమ్మలు. తమిళనాడు తరపున మధుర మీనాక్షి అమ్మవారిని స్కల్ప్చర్స్, సో మండల్ ఆర్ట్స్, లిపాన్ ఆర్ట్, కలంకారీ ఆర్ట్స్, ఇలా డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అన్ని కవర్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేశాము. సో గ్రీటింగ్ కార్డ్స్ చూడండి, బ్యాగ్స్, డిఫరెంట్ బ్యాగ్స్, వీటన్నిటి కలిపి ఆల్బమ్ ప్రిపేర్ చేశాము. సో అది ఒక యూనిక్ ఐడియా మా ఏఆర్ఓ మేడం వల్ల. స్టూడెంట్స్కున్న డిఫరెంట్ స్కిల్స్ని ప్రజెంట్ చేయడమే ఇక్కడ కాన్సెప్ట్. చూడండి, స్టాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి, బట్ వర్షం మాత్రం అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, ఎంత వర్షంలో కూడా అసలు ఎటువంటి లోపం అనిపించలేదు. అంత బాగా అరేంజ్ చేశారు. మా స్టాల్స్ లోపలికి ఈవెన్ సింగిల్ డ్రాప్ కూడా వాటర్ రాలేదు. నిజంగా చాలా ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ ఒడిస్సా పీపుల్ది. సో డిఏవి ఒడిస్సా, వీ నీడ్ టు రియల్లీ అప్రిషియేట్ దెమ్. చూడండి, డిఫరెంట్ స్టాల్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టేట్స్ సంబంధించిన స్టాల్స్ అన్ని చూపిస్తున్నాను, చూడండి.
శాండ్ ఆర్ట్ కళాకారులతోని శాండ్ ఆర్ట్. సో అరేంజ్మెంట్స్ చూడండి ఎంత బాగుంది, ఎస్పెషల్లీ నైట్ వ్యూ డిఫరెంట్ కలర్ లైట్స్ తోని చాలా ఎక్సలెంట్ అట్మాస్ఫియర్, చాలా బాగా అనిపించింది నిజంగా. బ్యూటిఫుల్. థర్డ్ డే వెదర్ కూడా క్లైమేట్ బహుశా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసి మాకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయిందో ఏంటో. కానీ ఇప్పుడు డిఏవి ఆర్ట్ టీమ్ చేసిన వర్క్స్ అని చూపిస్తాను చూడండి డిస్ప్లే. వాళ్ళు కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేసిన వర్క్స్, వాళ్ళ క్రియేటివిటీ అనేది నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో యాక్చువల్గా మాకు జరిగిన స్టేడియం ఇది, అరేంజ్మెంట్ జరిగిన స్టేడియం ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం భువనేశ్వర్. సో ఇక్కడ చూడండి గ్రౌండ్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు అనేది ఒకసారి చూడండి. ఇవన్నీ చూస్తే ఎన్ని డేస్ ప్లానింగ్, ఎంత హార్డ్ వర్క్, ఎంత కమిట్మెంట్తో చేశారు, ఎన్ని ప్లానింగ్స్ అనేది నిజంగా చాలా ఎక్సలెంట్ వర్క్. సో వెదర్ చూశారు కదా, చెప్పాను కదా, ఆటోమేటిక్గా లాస్ట్ డే అంటే 21st 22nd జరిగింది. 22nd డే కంప్లీట్గా రెయిన్ అనేది స్టాప్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా బాగా కంప్లీట్గా శాండ్ తీసుకొచ్చి ప్రతి ప్లేస్లో శాండ్ ఫిల్ చేశారు. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 60% వెదర్ అనేది కింద గ్రౌండ్ లెవెల్ కానీ అంతా సెట్ అయిపోయింది. వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ సో గుడ్, సో క్రియేటివ్. చాలా క్రౌడ్, ఎంత క్రౌడ్ అంటే ఆల్మోస్ట్ భువనేశ్వర్, ఒడిశా మొత్తం ఇక్కడే ఉందా అన్నంత క్రౌడ్గా ఉంది. చాలా ఎక్సైటెడ్ ఆడియన్స్, నిజంగా చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్ ఆడియన్స్. ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. సో కంప్లీట్ యూత్ అంతా ఇక్కడే ఉంది, అది ఒక ప్లస్ పాయింట్. స్టూడెంట్స్కి ఏం చేశారంటే యాన్యువల్ డే లాగా ప్లాన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఒక సైడ్ స్టూడెంట్స్ సంబంధించిన కల్చర్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. దాంతో పేరెంట్స్ విజిటింగ్ కూడా చాలా పెరిగింది. ఇది ఒక గుడ్ ఐడియా అనిపించింది. संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी। మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఆల్మోస్ట్ 9:30, 10 వరకు కూడా హెవీ క్రౌడ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దట్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్. ఎందుకు అంటే నిజంగా ఆర్టిస్టులకి ఎప్పుడు కానీ విజిటర్స్ ఇలా విజిట్ చేస్తుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. మా స్టాల్ కూడా చాలా ఎంత ఎక్సైటెడ్గా చూశారంటే దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ప్రెసిడెంట్ డిఏవి ప్రెసిడెంట్ గురించి ఏఆర్ఓస్ అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ పూనం సూరి గారు విజిట్ చేశారు మా స్టాల్ని. సో హీ ఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ స్టాల్. సో డైరెక్టర్ చోప్రా గారు, నిషా పేషన్ మేడం డైరెక్టర్ అందరు విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు మా స్టాల్ని.
ఒక్కొక్క వర్క్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అడిగి తెలుసుకున్నారు. మా ఎయిర్ వాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ప్రెసిడెంట్ గారికి. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఆర్ఓ మీను అగర్వాల్ మేడం, ఏఆర్ఓ ఆనందవల్లి మేడం, ప్రిన్సిపల్ మేడం బీను జాకబ్, ప్రిన్సిపల్ మేడం సుజాత మ్యామ్, వీళ్ళంతా విజిట్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ఏఆర్ఓ మేనేజర్ ప్రసాద్ సార్ గారు రోబోని క్రియేట్ చేపించి దగ్గరుండి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. तत्सवितुर्वरेण्यं भर्गो ఎవ్రీడే డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, వెరీ హ్యాపీ విత్ ద అరేంజ్మెంట్స్. విఐపి ప్రోగ్రామ్స్ అనేది ఇట్లా ఇండోర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు కంప్లీట్గా. దీనికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ఆర్ట్ వర్క్స్ అన్ని చాలా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. దట్ ఈస్ అ వెరీ గుడ్. రియల్లీ వీ నీడ్ టు అప్రిషియేట్ ఒడిస్సా టీమ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రిన్సిపల్ మ్యామ్ బీను జాకబ్ గారికి, ఏఆర్ఓ ఆనందవల్లి మేడం, మేనేజర్ ప్రసాద్ సార్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ టు ఆర్ఓ మీను అగర్వాల్ మ్యామ్ అండ్ ఏఆర్ఓ శేషాద్రి సార్. థ్యాంక్ యూ.